బ్రో, ఈ కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇంకొక చిన్న న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే దాసరి దాసరి విజ్ఞాన్ కదా, రిపీట్ బ్రో, దాసరి విజ్ఞాన్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్ ఒకటి వస్తుంది. అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? దాసరి విజ్ఞాన్ కాదండి, వాడి పేరు దాసరి అజ్ఞానం వచ్చాను. ఎందుకంటే వాడు ఒక వేస్ట్ ఫెలో, వాడు ఒక చీప్ ఫెలో, వాడు ఒక ఫన్నీ ఫెలో. ఇన్ని ఉన్నాయి వాడి మీద మాట్లాడటానికి. ఎందుకంటే తను మరి దేనికి వచ్చాడో, మన కర్మగాలి ఇంటర్వ్యూలకు వస్తూ ఉంటాడు. ఆ పిలిచే యూట్యూబర్లు కానీ ఉండాలి, ఎందుకు పిలుస్తారు అనేది, ఛానల్స్ ఎవరైతే ఉన్నారో. అంటే ఆయన ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏదో దగ్గరుండి ఆయన చూసి ఆయనే దాన్ని మధ్యలో ఆయనే ఏలు పెట్టి గెలికినట్టు చెప్తూ ఉంటాడు. ఆయనే ఉండి నేనే గొడవ పెట్టాను, నేనే మాట్లాడాను, నేనే సెట్ చేశానని చెప్తూ ఉంటాడు. అసలు ఎందుకు ఆయనకు అదే అండి, అదే వాడు అజ్ఞానం, అంతమించి ఏం లేదు. వాడు విజ్ఞానం అని పేరు పెట్టి ఉంటాడు కానీ అజ్ఞానం వాడు. ఇప్పుడు సినిమా హీరోల మీదకి వస్తాడు, మాట మెదిలితే మెగా ఫ్యామిలీని ట్రోల్ చేస్తాడు. ఇంకో హీరోలు ఏదో డబ్బులు ఇచ్చినట్టు నార్మల్ గా చేసే ఇష్టం లేనివాడు మాట్లాడే మాటలు వేరుంటాయి. వీడు మాట్లాడాలన్నా టార్గెటింగ్ గా ఏదో ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఖచ్చితంగా మాట్లాడకపోతే వీడిని చంపేస్తారన్నట్టు మాట్లాడతాడు. అలాగే కేటీఆర్ గారు లాంటి వాళ్ళ మీద ట్రాల్స్, మన నాగార్జున గారు సమంత గారి ఇష్యూలో 13 మంది హీరోయిన్లతో ఉన్నాడు, వీడేదో సప్లై చేసినట్టు. ఈయనేదో లైవ్ లో ఉండి చూసినట్టు, లేదంటే ఆ విషయం ఈయన విన్నట్టు, ఇవన్నీ మళ్ళీ వీళ్ళందరూ క్రిటిక్ అంటాం. యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా వీళ్ళ క్రిటిక్ ఏం లేదండి, ఒక వేస్ట్ గాడు తిన్న దరక్క ఒక పంది బురదలో దొల్లినట్టు యూట్యూబ్ ఛానల్స్ లోకి వచ్చి దొలుతాడు అనమాట. అంత మించి వాడి దగ్గర ఏం లేదు. వాడిని ఖచ్చితంగా అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా కొడతారండి. పోలీస్ స్టేషన్ లో ఉండటం బెటర్. వాడిని వాళ్ళ మార్నింగ్ అరెస్ట్ చేశారు. వాడిని వాడు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉండటం సేఫ్. వాడు కానీ బయట తిరిగితే ఖచ్చితంగా దేహశుద్ధి చేస్తారు వాడికి. ఎవరైనా తెలియకుండా కొట్టేసి వెళ్ళిపోతారు కూడా. ఒకవేళ ఎవరైనా తెలియకుండా కొట్టినా కూడా ఆడు మెగా ఫ్యాన్స్ కొట్టేశారు, నన్ను చంపేశారని కేసు పెట్టుకుంటాడు. అలాంటి వాడు అనమాట. అంత మించి ఏం లేదు వాడి గురించి మాట్లాడుకోవడానికి. ఏంటంటే ఒక వేస్ట్ ఫెలో. దాన్ని ఏమంటారంటే, అందుకే కదా పోలీసుల దాకా వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేశారంటే ఆ విమర్శలు అంతమందిని హట్ చేయబట్టే కంప్లైంట్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఊరికే కూర్చొని మనం ఒకరిని అన్నం కానీ ఒకరిని, ఇప్పుడు మీకు అది తెలియదు అనుకోండి, ఆ న్యూస్ గురించి పెద్దగా తెలియదు అనుకోండి, దానికి తెలియనట్టు న్యూట్రల్గా మాట్లాడాలి. కానీ ఇది ఈ మనిషి చేసేసాడు, ఇది ఇతనే జరిగింది, ఇతని వల్లే జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో అది క్రిటిక్స్ అంటే ఇట్లా క్లారిఫై చేసేస్తారా ఒక విషయాన్ని? అదే అండి, వాడు క్రిటిక్ అని ఎవరు కన్ఫర్మ్ చేయాలి. వాడికి సర్టిఫికేట్ లేదు. వాడు క్రిటిక్ అని వీళ్ళు రుద్దారు అంతే మన మీద. ఏంటంటే క్రిటిక్ అని రుద్దారు. వాడికి అంత సీన్ లేదు. వాడు తిన్న దొరక్క హైదరాబాద్కి బతుకు తెరుగు కోసం వచ్చి తిన్న దొరక్క ఇష్టం వచ్చినట్టు వాగి అవతల వాళ్ళ మీద, స్టార్స్ మీద. వాడికి ఏమని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోబట్టే అంత వాగుతున్నాడు. అది ఎవరు ఇచ్చారనేది పక్కన పెడితే, ఎవరి దగ్గర పెయిడ్ కుక్క అనుకోవచ్చు. ఆ పెయిడ్ కుక్క బౌబౌ అని మరిగినంత మాత్రాన వీళ్ళకేమి కొండకేం చేటు కాదు కుక్క మొరిగినప్పుడు. సో అంతే, వాడు ఆటోమేటిక్గా మొరగడానికి వచ్చాడు డబ్బులు తీసుకుని. అది కొంత అదుపులో మాట్లాడితే బాగుండేది. ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసి, ఇప్పుడు ట్రాల్స్ ఓకే చేస్తారు, సోషల్ మీడియా అంతా ట్రాల్స్ ఉంటారు. అది ఒక లెవెల్ వరకు ఉంటుంది. ఒక లెవెల్ దాటితే, అంతకుముందు సునిశ్చిత్ కూడా లెవెల్ దాటి మాట్లాడినప్పుడు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ దేహశుద్ధి చేశారు అనమాట. వెళ్ళి కొట్టి వార్నింగ్ ఇచ్చారు. అందరు ఫ్యాన్స్ చేశారు. అది అట్లా ఇప్పుడు వీడు కూడా పర్టికులర్ గా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయడం, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, కేటీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, వాడు ఇష్టం వచ్చినట్టు వాగడం. నిజంగా డబ్బులు తీసుకుని వాగినట్టే కదా అది. ఇష్టం లేదా తిన్న దొరక్క, అంత మించి ఏం లేదు. వాడిని ఖచ్చితంగా బయట కానీ, ఆడు పోలీస్ స్టేషన్ లో ఉండటమే సేఫ్. బయట కానీ కనబడితే కుక్కను కొట్టినట్టు కొడతారు అంతే. ఇంకా కుక్క కూడా అన్ని దెబ్బలు కొట్టరేమో జనాలు, అన్ని కొడతారండి. అంత దరిద్రుడు వాడు. సో వాడు బెటర్ పోలీస్ స్టేషన్లో ఉంటాం. సో అంటే ఇందువల్ల క్రిటిక్స్ అంటే ఫ్యాన్స్ని, లేదంటే మూవీస్ పొలిటికల్గా కానీ హీరోస్ కానీ ఆయన క్రిటిక్ చేయడం వల్లే ఆయన్ని జైల్లో పెట్టేశారా? అదే అండి, అదే నువ్వు బతకడానికి వచ్చి మంచిగా మాట్లాడు. నీకు డిమాండ్ పెరిగింది, ఈరోజు నువ్వు క్రిటిక్ అయ్యావు. ఒకసారి తప్పు మాట్లాడావు, సరి చేసుకో. రెండోసారి కొంచెం న్యూట్రల్గా మాట్లాడు. అంతేగాని పనేమాల నువ్వు అదే మొన్న రామచ్చా సాంగ్ వచ్చిన రోజు కూడా వచ్చి ట్రాల్ చేసాడండి. ఓకే, అంటే సాంగ్ అట్లా ఉంది, ఇట్లా ఉంది. అది వరస్ట్ కదా అది. అలాంటి వాడిని చెప్తారు కదా, పోలీస్ స్టేషన్ సేఫ్. వాడికి బయటకు వచ్చాడంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా చితక్ కొడతారు. ఈ వీడియో వాడు చూస్తే కనుక హ్యాపీ, ఎందుకంటే వాడికి వార్నింగ్ అన్నట్టు ఇది, అంత మించి ఏం లేదు. యాజ్ ఎ ఫ్యాన్గా.